చిరంజీవి గారి సినిమాలు అణువణువు మీరు ప్రతి ఒక్క సీన్ ఒక డైలాగ్ గుర్తుంచుకున్నట్టు అంటే ఎంత అభిమానం తెలిసిపోతుంది సార్ మాకు. ఎంతమంది హీరోలు వెనకబడిపోయారు పేర్లు చెప్పను కానీ చిరన్న డ్యాన్స్ వల్ల ఫైట్స్ వల్ల రెండింటికి ఎవరు తట్టుకోలేకపోయారు కదా. అందరినీ ఈయనకంటే ముందు వాళ్ళను తర్వాత వాళ్ళందరినీ దాటేసి అక్కడ ఉన్నారు ఇప్పుడు చిరన్న. ఒక్కర్లే నిలబడి ఉన్నారు. ఎవరిని పలకరించడానికి నాకు అవకాశం దొరకలా. సినిమా షూటింగా అని అడిగాను, సినిమా షూటింగా అని అడిగాను. చూసి నేను చిరంజీవి గారు ఒక సినిమా ఒప్పుకున్నారు అని అంటే నిజంగా అది ఎంత 100% ఇస్తారు. ఆ డైరెక్టర్ కావచ్చు, ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రతి ఒక్క టీం వాళ్ళందరికీ చాలా నమ్మకంగా వర్క్ చేసేలా కాన్ఫిడెన్స్ ఇస్తారు. సో ఆయన సెట్లో ఎలా ఉంటారు? చిరన్నతో నటించడానికి ఆయనతో పాటు ఆయన కాంబినేషన్. ఓకే, కాంబినేషన్లోనే ఒక క్యారెక్టర్ కాదు. కింద కూర్చుంటాము, కూర్చుని ఇట్లా మొత్తం ఫేస్లో ఫేస్ పెట్టి చూసుకుంటూ మాట్లాడాలి. ఓకే, సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అప్పుడు భయం అయింది నాకు, టెన్షన్. నా థాట్ ఏంటి, చిరన్న చూడటం నేనేమో భయపడుతున్నాను సార్. ఇట్లే కూర్చున్నా నేను, ఏమంటాడో నీకు అవసరమైన దానిలో అన్నాడు అనుకో. భయంగా కూర్చున్నా. చూశారు, బాగా చూశారు, చూసి బాగుంది. మళ్ళీ ఒకసారి ఏంటి, చిరంజీవి గారి బర్త్డే వస్తుంది, ఆయనకి చాలా వీరాభిమాని అని చెప్తుంటారు. గోవా గోరింకతో ఆ పాటలో ఎట్లున్నాడు మా చిరన్న. అలాగే ఇంకొక 100 ఏళ్ళు అన్న హ్యాపీగా, లగ్జరీగా, హెల్దీగా ఉండేలా దీవించమని ముక్కోటి దేవతలకు